నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు మండల కేంద్రంలో నేటితో ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. పరీక్ష చివరిది కావడంతో ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాసిన విద్యార్థులు. గూడూరు పట్టణంలో ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వేసవి కాలం దృష్ట్యా మూగ జీవాలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయండి. సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా అమ్మవారి గ్రామోత్సవం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గత నెల మార్చి 17వ తేదీన మొదలైన 10వ తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. జరిగిన పరీక్షలలో ఎటువంటి మాస్ కాపీ జరగకుండా ప్రశాంతంగా నిర్వహించామని ప్రధానోపాధ్యాయులు TNG రామానుజాచార్యులు తెలిపారు. పరీక్ష చివరిది కావడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాశారన్నారు. वीडियो बनेंगे తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 3వ వార్డు జనార్దన్ రెడ్డి కాలనీలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీకి వెళ్లిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులకు ఘన స్వాగతం పలికారు. కాలనీ వాసులతో మాట్లాడిన ఎమ్మెల్యే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే పేదల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరించారు. रमेश साइड के साइड साइड के साइड ఓకే. అన్న ఒక్క అట్టు పట్టుకోండి అన్న.
సార్ రండి నా ఒక్కరాట పట్టుకుంటా ఒక సైడ్ రాండి నెక్స్ట్ ఎక్కడ ఓకే దర్జుడు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా పెద్ద ఎత్తున పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ చేసి పేదవారికి అండగా నిలుస్తుందని జిల్లాలో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను 2,62,841 మంది పెన్షన్దారులకు సుమారు 111.82 కోట్ల రూపాయల పంపిణీ చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. నారాయణవనంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిఆర్డీఏ పీడీ శోభన్ బాబుతో కలిసి తనిఖీ చేశారు. అలాగే పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి అధికారి కోనా శశిధర్ వీడియో కాల్ ద్వారా సంబంధిత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల లబ్ధిదారులతో వారి పెన్షన్ లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారని ఆరా తీసి సదరు పెన్షన్ వారి కుటుంబానికి ఆసరాగా ఉందని అడిగి తెలుసుకున్నారు. నెలకి నీకు వచ్చిస్తున్నారా 4,000 సరే ಎಲ್ಲ ಪುಳ್ಳಿನ ಪಾತ್ ಸೋರ್ ಪೋಟ್ದಿನ போட்டு பொண்ணுங்க ஏன்னா பார்க்கணும் போகிறாங்களா அதுக்கு போதும். గుడ్ మార్నింగ్ సార్. సార్ ఐఎమ్ ఆడిబుల్ సార్? ఎస్ సార్. నవ్ ఐఎమ్ విత్ వన్ పెన్షనర్ సార్. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చాము. ఇన్న మనకి నారాయణవనం మండలం సత్యవేడు జిల్లాకి ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ అమరావతి నుంచి మాట్లాడుతున్నాను. பேசு నమస్తే సార్. నేను ఎలా పెన్షన్ ఇస్తా చెప్పు சொல்லுமா ఆరోగ్యం బాగుంది సార్. చిన్నప్పటి నుంచి ప్రాబ్లం సార్. 6,000 సార్. అదంతా లేదు. 6,000 కరెక్ట్గా వేస్తున్నాం సార్. 39 సార్. నీటి ముందు ట్యాబ్లెట్స్ తింటాం సార్. నిన్నప్పుంటే ట్యాబ్లెట్స్ తింటాం ఫ్రెండ్స్ వల్ల సరిగ్గా నడవలేదు. కరెక్ట్ ముందరా షూర్ సార్. థ్యాంక్ యూ సార్. 1ஆம் தேதி கொடுக்குறாங்களா? எத்தனை மணிக்கா கொடுக்குறாங்க? காலையில் எத்தனை மணிக்கா? 7 గంటలకి 6 గంటలకి ఇస్తున్నారు. ఓకే. ఎవరు ఇస్తున్నారు? யார் கொடுத்தீங்கிறாரு? கவர்மெண்ட் கொடுக்குது. యారు చంద్రబాబు నాయుడు கொடுக்குறாரு. వేసవి కాలం దృష్ట్యా మూగ జీవాలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి జిల్లా అంతటా ప్రత్యేక పశువుల నీటి తోటలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. నారాయణవనం మండలంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ తో కలిసి పశువులు నీటి తోట నిర్మాణాల భూమి పూజ కార్యక్రమాలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవి కాలం దృష్ట్యా ఉపాధి హామీ పథకం నిధులతో మూగ జీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పశువుల దాహం తీర్చడానికి ప్రత్యేక నీటి తోటలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 1612 నీటి తోటల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని వాటి నిర్మాణాల కోసం ఒక్కొక్క నీటి తోటకు 33,200 ఖర్చు అవుతుందని తెలిపారు. 2 వారాలలో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను ఏర్పాటు చేసేలా పనులు పూర్తి చేయాలని డ్రామా పీడీని కోరుతున్నారు.
తిరుపతి జిల్లా చిల్లకూరులోని శారదానగర్లోని లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ రెడ్డి హాస్పిటల్ అధినేత డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తుందని, ఈ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నారని, విద్యార్థుల పైన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల బాధ్యతను గురించి, ఆహారపు అలవాట్ల గురించి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, శ్రీమతి సుదేష్ణ, శ్రీమతి మాధవి, పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ సెక్రటరీ దయాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ నంద, హెడ్ మాస్టర్ సురేష్ పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు మంచి సందేశాన్ని అందించారు. ముఖ్య అతిథి డాక్టర్ రోహిణి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. తల్లిదండ్రులు భారీగా పాల్గొని తమ పిల్లలకు జరిగిన సత్కారానికి సంతోషించారు. పిల్లలు ఇక్కడ చదివారు. ఫస్ట్ స్టార్టింగ్ మా పాప బాబు ఇద్దరు ఎల్ఏపిలోనే ఫస్ట్ చదివారు. ఒక 3 years తర్వాత మళ్ళీ మేము స్కూల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మా స్కూల్కి వచ్చేసారు. నాకు అదే సీన్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫౌండేషన్తోనే వాళ్ళు బాగా ఎదిగారు. చాలా సంతోషం. ఇక్కడ మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకి కొత్తగా గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో ఉండింది ఇది. ఈ రోజు మన ఊర్లో ఫస్ట్ టైం మన స్కూల్లోనే ఎల్ఏపిలోనే ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్. ఇలాంటి కార్యక్రమాలన్నీ కొత్తగా మీరు ప్రవేశపెడుతున్నందుకు మీకు అందరికి కూడా అభినందనలు. ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా, ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో పేరెంట్స్ కూడా అంతమందే కనిపిస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఇలాగా పిల్లల కోసం మీరు మీ టైం స్పెండ్ చేసి ఇలాగ చేయాలనే నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే టీచర్స్దే కాదు బాధ్యత అంతా కూడా, పిల్లలకి ఫస్ట్ టీచర్ ఇంట్లో తల్లి కాబట్టి తల్లిదండ్రుల తర్వాతనే ఇక్కడ స్కూల్లో టీచర్స్. చాలా మంది ఇంట్లో వాళ్ళు ఏం పట్టించుకోకుండా అంతా టీచర్సే చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చాలా తప్పు. అన్నీ నేర్పించాల్సింది ఇంట్లో పేరెంట్స్. చదువు వరకే టీచర్స్ చెప్పగలుగుతారు, మిగతా అన్నీ మీరే చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడిక అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పేరెంట్సే వాళ్ళకి నిజమైన గురువులు. ఎందుకంటే ఇంట్లో ఎక్కువసేపు వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మన బిహేవియరు మనల్ని వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అవుతారు. కాబట్టి పేరెంట్స్ ఎంత డిసిప్లిన్గా, ఎంత క్యారెక్టర్తో ఉంటారో పిల్లలు కూడా అలాగే వృద్ధిలోకి వస్తారు. కాబట్టి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సింది, పిల్లల్ని మిమ్మల్ని ఫాలో అవుతారు పిల్లలు. ఫాదర్ అయితే సన్ను, మదర్ని చూసి డాటరు, వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఫ్యూచర్లో తయారవుతారు. కాబట్టి ఫస్ట్ మనం డిసిప్లిన్ నేర్చుకోవాలా పేరెంట్స్. ఎందుకంటే పిల్లలు సాయంత్రం పూట ఇంటికి వస్తారు, మీ పాటికి మీరు టీవీలు చూసుకుంటా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకూడదు. చాలా ఇళ్లలో జరిగే తతంగం ఇలాగే ఉంటుంది. సీరియల్స్ ఎక్కడికి పోవు. పిల్లల్ని మాత్రం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ స్కూల్లో ఈరోజు ఏం జరిగింది అని కనుక్కొని వాళ్ళ కొన్ని మందికి పాపం కొంచెం కష్టాలు కూడా ఉంటాయి స్కూల్లో. కొంత చదువుకోలేకపోతారు, కొన్ని మీ వల్ల కూడా పిల్లలు సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతారు. అవన్నీ కూడా మీరు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ పేరెంట్సే సాల్వ్ చేయాలి. కాబట్టి ఈరోజు పేరెంట్స్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లలే కాకుండా మెయిన్గా యాజ్ ఎ డాక్టర్ నేను హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి చిన్న పిల్లల కాడి నుంచి మనం ఆరోగ్యకరవంతమైన అలవాట్లు కూడా నేర్పించాలి. ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. ఎంతసేపు కుర్కురేలు, లేసు అవి తప్ప ఇంకేమీ ఇష్టపడడం లేదు. అవి ఫస్ట్ అవాయిడ్ చేయాలి. పిల్లలు మీకు అర్థమవుతుందా? మీరందరూ కుర్కురేలు, లేసు తింటారా? ఒకరు అర్థం తింటున్నారు, తింటామంటారు కదా, అందరు తింటారు కదా, ఇంక నుంచి తినకూడదు. ఓకేనా? అందరూ ఓకేనా? కుర్కురేలు, లేసు మానేస్తారా ఈ రోజు నుంచి? వెరీ గుడ్. పేరెంట్స్ కూడా మీరు తీసిస్తేనే కదా మా పిల్లలు తింటారు. కాబట్టి ఈరోజు చెప్పండి, పలానా డాక్టర్ అమ్మ చెప్పారు కదా తినకూడదు, దాంట్లో విషం ఉంది అని చెప్పారు, అందువల్ల ఇంక నుంచి కుర్కురేలు, లేసు మానేయాల. అలాగే
కూల్ డ్రింక్స్ కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరి చేతుల్లో చిన్న చిన్న 200 ml బాటిల్స్, కోకులు అన్నీ వాడుతుంటారు, థమ్స్ అప్లు అవి కూడా మాంటారా? మేడం గారు చెప్పినట్టు పిల్లల ఆహార విషయాల్లో మేడం చెప్పినట్టు పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఈజీ ఫుడ్ అన్నమాట. దానికి మనం చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలకి ఏది కావాలంటే కొని చేసేయవచ్చు. దానివల్ల ఏంటంటే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో మనందరికి తెలుసు. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా స్లో పాయిజన్ లాంటిది. అందుకే మన చిన్న వయసులో మనకేం తెలియదు. వాళ్ళు ఒక వయసు, మన వయసుకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది, అప్పుడు మనం ఉన్నాం, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నాం అనేది. సో దయచేసి ఆ కూల్ డ్రింక్స్ కానీ ఆ ఫాస్ట్ ఫుడ్ అంటే ఒక పేరెంట్ కూడా నేను ఈ మధ్య రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇక పేరెంట్స్ కింద గార్డెన్లో చాలామంది ఈజీగా ఉంటుందని చెప్పి లేస్ అవన్నీ ఇచ్చేసిపోతున్నారు, కొద్దిగా వాళ్ళకి తెలియజేయండి అని కూడా ఈ మధ్య రిక్వెస్ట్ చేశారు ఒక పేరెంట్. రెండో విషయం ఏంటంటే మరీ ముఖ్యమైనది, చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్. మనకి ఎంత ఈజీగా ఉంటుందో ఫాస్ట్ ఫుడ్, ఈ మొబైల్ ఫోన్ మనం డిస్టర్బ్ చేయకుండా ఉండేదానికి మన పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం. అది ఫస్ట్ బాగానే ఉంటుంది, కానీ చిన్నగా ఒక రకమైన అడిక్షన్ అలవాటైపోయి ఈ చిన్నపిల్లలు పసిపిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే దానిపైన ఒక రకమైన కంటి పొర ఉంటుంది. ఆ దెబ్బతిన తర్వాత చిన్న వయసులో మనం ఇప్పుడు చూస్తుంటాం, చాలా చిన్న వయసులో పిల్లలకి కళ్ళజోళ్ళు వేసుకోవడం అలవాటైపోతుంది. మూడవది, ఇందా మేడం గారు చెప్పినట్టు ఈ సీరియల్స్ ఎప్పుడైనా ఉంటుంది, ఉదయం వచ్చే సీరియల్ సాయంత్రం వస్తుంది, సాయంత్రం వచ్చే సీరియల్ ఉదయం వస్తుంది. కాబట్టి దాని గురించి అంత వరి కావాల్సిన అవసరం లేదు. మనం మన పిల్లలతో ఎంత ఎక్కువసేపు సమయం కేటాయిస్తే రేపు వృద్ధాప్యంలో మన పిల్లలు మనతో అంతసేపు సమయం కేటాయిస్తారు. దయచేసి ఈ 3 వాక్యాలు గుర్తుంచుకొని పాటిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టులో ఎమ్మెల్యే వాలీబాల్ టోర్నమెంట్ 2 రోజులుగా జరిగింది. ఈ టోర్నమెంట్ లో 6 టీములు పాల్గొన్నాయి. విన్నర్స్, రన్నర్స్ కి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా విజేతలకు మొమెంటోలు ఇవ్వడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నా పేరు మీద నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టులో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఎంతో కష్టపడి మీ సొంత ఖర్చులతో వాలీబాల్ కోర్టు నిర్మించుకున్నందు మిమ్మల్ని అభినందిస్తున్నామని, ఈ స్టేడియంకి ఏది అవసరమైనా నేను సహకరిస్తానని చెప్పారు. మీ ఆరోగ్యం కోసం జిమ్ ఏర్పాటు చేశానని, ప్రహారీ గోడ మరమ్మతులు రేపటి నుండి చేయిస్తున్నానని, అదేవిధంగా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి గోడ కూడా కలెక్టర్ సహాయకరంతో కొత్తగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని, ఇంకొక 2-3 నెలల్లో స్టేడియంలో నూతన గ్యాలరీ ఏర్పాటు కొరకు కృషి చేస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో వాకర్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, నిమ్మకాయల రవి, శేఖర్, సాయి వెంకట్, పురుషోత్తం, మస్తాన్, జగదీష్, మునీఫ్, సందీప్, గోవర్ధన్, హరి క్రీడాకారులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్కుమార్ సహకారంతో వారి పేరు మీదుగా జరిగినటువంటి ఈ కొత్త కోటలో మొట్టమొదటి వాలీబాల్ టోర్నమెంటు ప్లేయర్లందరూ చాలా బాగా ఆడారు. చాలా ఎంకరేజ్మెంట్, ప్రేక్షకులందరూ కూడా ఎంకరేజ్ చేయాలా, స్లెడ్జ్ చేయకూడదు. చాలామంది స్లెడ్జ్ చేస్తున్నారు వెనకాల చేరి, వాళ్ళు ఆడేది కూడా పాపం భయపడి సరిగ్గా ఆడాల్సిన వాళ్ళు అవుట్పుట్ ఇవ్వట్లేకపోతున్నారు. సో అందరికీ ఈ సందర్భంగా ముఖ్యంగా మన అడిషనల్ ఎస్పీ సిసి గారు కోటేశ్వరరావు గారికి, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇంత మంచి అవకాశం మనకు ఉందంటే కారణం మన శాసనసభ్యులు. ఈ గ్రౌండ్ ప్రాధాన్యత కానీ, గ్రౌండ్ ఎట్లాంటి డెవలప్మెంట్కి అయినా కానీ వారు మీరు నిన్నే చెప్పారు గ్యాలరీని ఏప్రిల్లో మొదలు పెడతారని, మన పెన్వర్ మధు గారి సహకారంతో. అలాగే ఇంతకు ముందుగానే మనకు లేకుండా ఉన్న కొత్త జిమ్, పాత జిమ్ ఉంది, దాని స్థానంలో ప్రసాద్ నాయుడు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి మాట మీద వారు మనకు జిమ్ ఏర్పాటు చేశారు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మనకు
మనకు ఏమన్నా అవసరమైన గ్రౌండ్కి సంబంధించి అభివృద్ధికి మనం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మన స్థానిక శాసనసభ్యులు ఈ మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చేస్తానని ఆశిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా మిత్రుడు రాజా గారి పూర్తి సహాయ సహకారాలతో మన స్టేడియంని మనం డెవలప్ చేయకుండా వేరే వాళ్ళు చేసే పరిస్థితి. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, మాటలు చెప్పుకుని వెళ్ళిపోతుంటారు. కానీ నేను మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడిని కదా, మీ గుడిలో ఉండేవాడిని, ఇక్కడ మిటి పక్కన ఉండేవాడిని. కాబట్టి నేను ఒకవేళ మాటలు చెప్పి వెళ్ళిపోతే మరి ఎప్పుడు అడగచ్చు. కానీ ఇప్పుడు దాకా మాటలు చెప్పిపోయిన వాళ్ళని మనం ఏం అడగలేం. అయినా వాళ్ళు సమాధానం కూడా మనకు చెప్పరు. ఆ రోజు వస్తారు, అవసరాలకు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మన స్టేడియం, ఈ స్టేడియం ఎంత బాగుంటే ఇక్కడ ఆడేటువంటి క్రీడాకారులందరూ కూడా మంచి పేరు, క్రికెటర్స్ కానీ, అలాగే మీ వాలీబాల్ టీముకి కానీ, హాకీ వాళ్ళకి కానీ, అలాగే వాకర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ బాగుంటే ఎవరన్నా వచ్చి ఆ అల్లూరి రాజశేఖర గారి స్టేడియంలో ఉంటే బాగుంటుందా, ఒక పక్క వాలీబాల్ ఆడుతుంటారు, ఒక క్రికెట్ ఆడుతుంటారు, ఒక వాకింగ్ చేస్తుంటారు అనేటువంటి మాట ఇక్కడ నుంచి అంతా కూడా ప్రచారం అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క స్టేడియం సంబంధించిన అభివృద్ధిలో నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే చేయాలా, చేయకుండా పోయి ఊరికే ఓటేసుకొని దత్తంలాగా ఎమ్మెల్యేగా ఉండడం కన్నా ఏదో ఒకటి చేసి నేను అడిగితే అయ్యా బాబు నేను కోటి నేను చేశాను ఆయన అని చెప్తా. రేపు మీరు చదువుకున్న వాళ్ళు ఏం చేసావా సునీల్ కుమార్ గూడూరు కంటే నేను చెప్పాలి కదా. కాబట్టి ఈరోజు ఇదే కదా నాన్న, అక్కడ చెరువు కట్ట ఆర్టీసీ ఎదురుగా కూడా అది కూడా మొత్తం క్లీన్ చేసాడు, వాకింగ్ ట్యాంక్ వేద్దామని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అది పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నా, కానీ ఎలక్షన్ వచ్చేసాయి కాబట్టి చేయలేకపోయినా. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు, అలాగే తోడా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరు ఆమె, అట్లాగే మా నారాయణ గారి సహాయ చక్రం అది కూడా త్వరలో కూడా అడగ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ దాదాపు 70 లక్షలతో సుందరమహల్ దగ్గర నుంచి ఈ లాస్ట్ దాకా కూడా సెంట్రల్ లైటింగ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ యొక్క 11 నెలలు కమిషనర్ గారికి చెక్ పవర్ లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేదు, ఏం కూడా ఖర్చు పెట్టేదానికి పవర్స్ లేవు. కానీ నెక్స్ట్ మంత్ నుంచి కమిషనర్కి పూర్తి అధికారాలు ఇస్తున్నారు కాబట్టి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా టౌన్లో కూడా చేయొచ్చు. విలేజ్లో అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల బ్రహ్మాండంగా జరుగుతున్నాయి యాక్టివిటీస్ అన్నీ కూడా. రేపు మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా వచ్చే నెల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో ప్రహరీ కూడా కానివ్వండి, ఇక్కడ రాజా చెప్పినట్టు గ్యాలరీ కానివ్వండి, అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. దాతల సహాయ సహకారాలతో చేస్తాం. దాతలు లేకపోతే నేనే చేస్తా, అది కూడా మళ్ళీ మీకు చెప్తాను. ఆగడం మన ధర్మం, ఇస్తే చేయించుకుంటాం, లేకపోతే మనమే చేస్తాం. దాంట్లో వెనక్కి తగ్గే సమస్య లేదని చెప్పి కూడా మీ అందరూ తెలియదు. ఈ స్టేడియంలో ఆ పోల్స్ అడ్డా ఉండి చాలా మంది క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు తగిలి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం మనం చూసాం. అది జరిగిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత వారి దృష్టికి సమస్యలు తీసుకెళ్ళాం. వారు వెంటనే స్పందించి ఇక్కడ మనం కోర్టు వేసుకున్నానికి అనుమతి ఇవ్వటం జరిగింది. అయితే కోర్టు వేయాలంటే చిన్న విషయం అయితే కాదు, చాలా కష్టపడాలి దానికి ఇక్కడ కూర్చున్న ప్లేయర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ కోర్చారు. మీ అందరినీ శ్రమ పెట్టి శ్రమ కోర్చి ఈ కోర్టుని రూపకల్పన చేసే దాంట్లో కోటేశ్వరరావు ముఖ్య పాత్ర ఉందని నేను అనుకుంటాను. అతనికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఒక మంచి క్రీడా స్ఫూర్తిని చాటినందుకు కూడా మీ అందరికీ అభినందన. అదేవిధంగా మీ గురించి ఒక మాట అయితే నేను చెప్పాలి ఎమ్మెల్యే గారికి. సునీల్ వీళ్ళందరూ ఒక వంశీ అనే పిల్లడు మన అర్జునపాలెంలో బాగాలేకుండా వస్తే వీళ్ళందరూ తలాబుద్దిగా కాంట్రిబ్యూట్ చేసుకొని 40,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి క్రీడాకారులు ఉన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు ఈరోజు వచ్చింది. అదేవిధంగా మన స్టేడియంలో చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ప్రతి సమస్యని పరిష్కరిస్తూ వస్తున్నారు. దాదాపు అన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు మార్నింగ్ కూడా గోడ చుట్టూ ఉన్నటువంటి ఎక్కడైతే ప్రహరీ గోడ దెబ్బతినిందో 2 వర్కర్లు పెట్టి మట్టి మొత్తం కూడా తీయించడం జరిగింది. రేపటి నుంచి ఆ ప్లాస్టింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు హాస్పిటల్లో ఉన్నటువంటి గోడ ద్వారా వచ్చేటువంటి నీళ్ల వల్ల చాలాసార్లు మనము ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం మ్యాచ్లు జరపలేక. అది కూడా ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం గుర్తు చేయకపోయినా కానీ కలెక్టర్ గారు గూడూరుకు వస్తే వారితో మాట్లాడి మన ప్రాబ్లంను వారి దృష్టికి తీసుకెళ్లి ఆ గోడ కూడా కొత్తగా మంజూరు చేయడం జరిగింది.
ఎందుకంటే ఒక క్రీడాకారుడుగా, ఒక మధ్యతరగతి కుటుంబంలో చూసిన ఎమ్మెల్యేగా సమస్యలు అందరికీ తెలుసు కాబట్టి ఆ సమస్యను స్పందించి వారే 1కి 10 సార్లు వారే గుర్తుపెట్టుకొని నాకు వారి సహచరులుగా ఉన్నటువంటి గన్మెన్ వెంకీ అయితేనేమి, రవి అయితేనేమి వాళ్ళ ద్వారా ఫోన్ చేసి ప్రతి విషయాన్ని వారే గుర్తు చేస్తుంటారు. మనం అడగాలి మామూలుగా అయితే 1కి 10 సార్లు. కానీ ఎమ్మెల్యే గారు మన గూడూరులో పుట్టి గూడూరులో పెరిగి మనందరి సహకారంతో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి చైర్మన్ గా గెలిచారు కాబట్టి వారి మీద బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతను వారు గుర్తిరిగి ఈ గూడూరుకి ఏదైనా శాశ్వతంగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. తొందరలో కూడా గ్యాలరీ కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రౌండ్కి ఇన్ని చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని మరొకసారి మీ అందరి కరతాల ధనతో అభినందించాలని చెప్పి ఆశిస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్ పై నిలిపి పట్టణ పుర వీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తప్పెట్లు, తెనాలి బ్యాండ్కు యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. కన్నుల పండుగగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గొల్లల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాకాడు మండల కేంద్రంలో నేటితో ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. పరీక్ష చివరిది కావడంతో ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాసిన విద్యార్థులు. గూడూరు పట్టణంలో ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వేసవి కాలం దృష్ట్యా మూగ జీవాలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయండి. సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా అమ్మవారి గ్రామోత్సవం. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.